అసలు మనం ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయినామంటే సిపిఎస్ గురించి ఏ సంఘాలు కూడా అసలు వాళ్ళ దృష్టిలో లేదు. 2004లో వస్తే సెప్టెంబర్ 1కి మొక్కుబడిగా ఎప్పుడన్నా సెప్టెంబర్ 1 రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి మేము కూడా కార్యక్రమాలు చేసినాం, లేదా ఒక ధర్నా చేసి మేము ధర్నాలు చేస్తాం అనే స్టేజ్ నుంచి అసలు సిపిఎస్ ఉద్యోగి పట్ల లేదా ఉపాధ్యాయుని పట్ల ప్రభుత్వాలకు కానీ సంఘాలకు కానీ ఈ సవతి పిల్లల ప్రేమ ఎందుకు అని ప్రశ్నించడం మొదలైంది. ఎందుకంటే ప్రతి సంఘంలో ఏ సంఘంలో చూసినా పాత పెన్షన్లో ఉన్నవాడే అధ్యక్షుడు ఉంటాడు, ప్రధాన కార్యదర్శి ఉంటాడు. మనవాడు ఎవడు ప్రశ్నించడు, ప్రశ్నించే టైం దొరకదు, ప్రశ్నించే తీరిక లేదు, తెలియదు. ఎందుకంటే అతి కష్టం మీద పోరాటం చేసి మనం కొన్ని ఉద్యోగాల్లోకి వస్తాం. ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత అయిపోయిందిరా బాబు, ఉద్యోగం వచ్చేసింది కదా, ఇన్ని రోజుల కష్టాలు తీరినాయని ప్రశాంతంగా తడిగుడ్డు వేసుకొని ఇంట్లో పండుకునే పరిస్థితి. కానీ మళ్ళీ కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మనకు ఫ్యామిలీ ఏర్పడి పిల్లలు పెద్దగా వేయడం మొదలయ్యి మన తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు, వాళ్ళ వృద్ధాప్యము, బాధలు, బంధాలు అన్ని మొదలైన తర్వాత అప్పుడు ఆలోచన చేసి ఏం తెలుస్తుందంటే అప్పటికి కొంతమంది రిటైర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అసలు సిపిఎస్ ఉద్యోగం స్టార్ట్ కావడానికి కూడా మేజర్ రీజన్ ఏమంటే ఒక వ్యక్తి చనిపోతే ఒక యాక్సిడెంట్ లో అతని కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే అప్పటికి మనకు ఫ్యామిలీ పెన్షన్ కూడా లేదు, గ్రాట్యుటీ లేదు, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆమెకి ఇవ్వలేదు. అసలు ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లల పరిస్థితి. సో దాంట్లోంచి మనం ఉద్యమం చేసి పోరాటాలు చేసి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించుకున్నాం. ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటికి పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎన్ఎంఓపిఎస్ అనే సంస్థను మనం తెలంగాణ నుంచే ప్రారంభించి రాష్ట్రం కాదు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు దాన్ని విస్తరింపజేసినాం. ఆ విస్తరింపజేసి చేసిన పోరాటంలో భాగంగానే ప్రతి ఒక్కరు మనల్ని అడిగేటోళ్ళు, ఇది పోదు నా నాయన, ఎందుకు దీన్ని పట్టుకున్నావు, అసలు ఈ సిపిఎస్ మీకు ఇదేవాడు తీస్తాడు, అది మీకు బుర్ర లేదు, అసలు మీరు ఏం అడుగుతున్నారు. ఇంకో కొంతమంది కొత్త థీసిస్లు పెట్టేవాళ్ళు, మీరు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మీరు సంతకం పెట్టి వచ్చినప్పుడు మీకు తెలియదా మీరు సిపిఎస్ అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని డౌట్లు, అసలు జరుగుతుందా లేదా ఏమి అన్న ప్రశ్న దగ్గర నుంచి ఎస్ జరుగుతుంది, సిపిఎస్ రద్దు సాధ్యమే. సిపిఎస్ రద్దు అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వాల అంశమే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మాత్రమే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకా ఏ విధంగా కూడా సిపిఎస్ రద్దు అనేది ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదనేది మనమే ప్రూవ్ చేసిన మిత్రులారా. తదనుగుణంగానే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఈ రోజు అక్కడ పాత పెన్షన్ అందుకుంటున్నారు, వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, రిటైర్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది చేసింది ఎవరో కాదు, మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలే. అక్కడ ఏదో ఒక విధంగా ఒక అలయన్స్ లో ఉండో లేదా డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీనే. మరి అలాంటప్పుడు మనం ప్రశ్నించట్లేదు, ఒకటే అడుగుతున్నాం. ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ విధానం సరి అయినదని మీరు గుర్తించి రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెడతామని చెప్పిన తర్వాత దాని మీద ఏదో విధమైన అడుగు ముందుకు పడాలి కదా. ఒక నెల కష్టం ఎస్టాబ్లిష్ కావడానికి, ఒక ఏడాది కష్టం ఎస్టాబ్లిష్ కావడానికి, 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటే ఇంకో 2 ఏళ్ళు గడుస్తుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పాత పాటనే, మళ్ళీ నెక్స్ట్ అధికారంలో వచ్చే వాళ్ళకు కూడా మనం ఇదంతా చెప్పుకుంటే ఉండాలి. కనుక మనం కోరుకునేది ఒకటే, ఆగస్టు 23న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అవకాశం వచ్చినా కూడా గత ప్రభుత్వం ఆ అవకాశాన్ని కాలరాచి మనందరి తలరాతలు తిరగరాసే అవకాశం ఉన్నా రాయకుండా కొత్త పెన్షన్ విధానాన్ని మళ్ళీ మన పైకి రుద్దబడిందో దాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే దాన్ని రద్దు చేయండి అని కోరుతున్నాం. రద్దు చేయడానికి కూడా మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు చేసే పెద్ద పని ఏం లేదు. నిజంగా అదొక అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, లేకపోతే మనకు ఇంకో దాని కొరకు ఎవరో రాష్ట్రపతి సంతకాలు దాని మీద అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం దాంతో ఏకీభవించడం అక్కర్లేదు, ఏమి చేయాల్సిన పని లేదు, పోనీ క్యాబినెట్ లో పెట్టాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఒకటే ఒక జీవో దాన్ని రద్దు చేసుకుంటూ పాత పెన్షన్లోకి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు ఇష్యూ చేసే ఒకే ఒక్క జీవో, ఆ ఒక్క జీవో చాలు. దాని అధికారాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడనే ఉన్నాయి, ఈ బిల్డింగ్ లోనే ఉన్నాయి. ఈ డిటిఏ గారే మన నోడల్ ఆఫీసర్. కేవలం ఆయన ఉత్తర్వుల ద్వారా ఒక మెమో రూపంలో వచ్చిన దాంతో ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ తోటి మన తలరాతలు, మన భవిష్యత్తులు, మన వృద్ధాప్య జీవితాలను తాకట్టు పెట్టింది. ఈరోజు మనం అదే కోరుతున్నాం, మీరు పెట్టిందే, మీరు చెప్పిందే, మీరు చేసిందే. ఒక రాష్ట్రంలో చేసింది ఇంకో రాష్ట్రంలో చేయడానికి ఏ విధంగా మారుతాయి చెప్పండి నాకు పద్ధతులు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదా, పోనీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదా, పోనీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒకటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒకటే కదా మల్లికార్జున ఖార్గే గారు, ఆయన కూడా ఏం మారలే. మరి అలాంటప్పుడు మన రాష్ట్రంలో కూడా దయచేసి వేడుకునేది, మనం ఈ పోరాటం ఎవరి మీదో చేయడం లేదు. ప్రభుత్వోద్యోగి వాస్తవానికి ఏ పోరాటం చేయడు, ఆ పోరాటం చేసే సత్తువ కూడా గత 30 ఏళ్లలో తగ్గిపోయింది. కానీ ఒకే ఒక ఇష్యూ మీద అన్ని
శాఖలలో ఉన్న ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఏదంటే అది సిపిఎస్ వ్యతిరేక ఉద్యమమే. ఎందుకు చేస్తున్నారు అంటే మనం పెడుతున్నాం. మనం ఈ ఈ ఈ లైఫ్, ఈ 30 ఏళ్ళు మన శక్తి ఉండే ఈ జీవితాన్ని మనమే ఇంకో బిజినెస్లో పెట్టినా, ఇంకో దేంట్లో పెట్టినా మనకు అంతకు 10 ఇంతలు వస్తుంది. కానీ మనం అన్నీ మానుకొని మనం ఏ బిజినెస్ చేసేటట్లేదు సిసిఏ రూల్స్ ప్రకారం, కొన్ని స్టాక్ బ్రోకింగ్ చేసేటట్లేదు, కొన్ని స్టాక్ షేర్ మార్కెట్లో పెట్టట్లేదు. కానీ మన తలరాతలు మార్చేటందుకు మన పెన్షన్ కొరకు వచ్చే మన డబ్బుల్ని తీసుకుపోయి మాత్రం వీళ్ళు స్టాక్ మార్కెట్లో పెడతారట. ఎట్లా ఒప్పుకుంటుంది కదా అది? కనుక మిత్రులారా, ఒకటి, ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ దాన్ని నెత్తికెత్తుకున్నది. మనం 10 ఏళ్ళు చేసిన పోరాటంలో ఎవరు వెంబడి రాలే, ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టున్నారు. కానీ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం ఈసారి ఒకటే మాట చెప్పినాం, మీరు భుజాల మీద వేసుకోండి, ఇది కావాలి. ఈరోజు 3,50,000 మందిలో 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులు ఉన్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుంటే మీరు ఇంకెవరి గురించి పట్టించుకుంటారు? దేని గురించి పట్టించుకుంటారు? మీ పనుల గురించి పట్టించుకుంటారా? మీ పైరవీల గురించి పట్టించుకుంటారా? మీ పోస్టింగ్ల గురించి పట్టించుకుంటారా? మీ జీవిత భద్రత గురించి పట్టించుకుంటారా? మా ఉద్యోగ భద్రత కంటే కూడా వాళ్ళు ఏకీభవించడం జరిగింది, వాళ్ళు టేకప్ చేస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో భాగంగానే సెప్టెంబర్ 1 నాడు మధ్యాహ్నం 3 గంటలకు మన పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు లలిత కళా తోరణంలో పాత పెన్షన్ సాధన పోరాట సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం స్వచ్ఛందంగా పోతాం. ఎందుకంటే ఎవరైనా పోరాటం చేస్తుంటే మనం చెప్పింది ఒకటి, మనం డయాస్ల మీదకి ఎక్కడాలని మనకి ఎన్నడూ కోరిక లేదు. మన ఉద్యోగాలు మనం చేసుకుని సాయంత్రం హాయిగా ప్రశాంతంగా వండుకొని ఏదైనా అవకాశం వస్తే కూలికో లేకపోతే ఇంకో కొత్త రిలీజ్ అయిన సినిమాకో పెట్టేవాళ్ళం. మనం అవన్నీ వదులుకొని రోడ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ మన రోజులు మనకు రావాలంటే పోరాటం జరిగినప్పుడు మనం డెఫినెట్గా ఫాలో అవుతుందని గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 3 గంటలు తెలుగు లలిత కళా తోరణం. నెంబర్ 2, అక్టోబర్ 12 చలో హైదరాబాద్ కాల్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ. ఒక్కరోజు మనది కాదనుకుంటే మన హక్కులు మన సొంతం అవుతాయి. ఆ ఒక్కరోజు మనం మర్చిపోతే అయిపోయింది. ఎట్లయితే ఓటేసే రోజు మనం పోకుండా మనకు లీవ్ దొరికింది కదా అని చెప్పి 4 రోజులతో లీవ్ అన్నింటినీ కలుపుకొని మనం ఊరికి పోతే అన్నీ అయిపోతున్నాయా? తేడాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఉద్యమం జరిగినప్పుడు, పోరాటం జరిగినప్పుడు, అది స్థలం ఏదన్నా కానీ, ప్రాంతం ఏదన్నా కానీ, చేస్తోడు ఎవడన్నా కానీ, సమస్య మనది, సమాధానం మనం వెతుక్కోవాలి, మనం తీసుకురావాలి. నాయకుడు అనేటోడు ఎక్కడి నుంచో రాడు, మన సపోర్ట్ ఉంటేనే వస్తాడు. కాబట్టి అందరినీ కోరుకునేది ఒకటే, మనం మళ్ళీ ఉద్యమానికి పునరంకితం అవుదాం. రాబోయే కాలంలో మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో పాత పెన్షన్ను సాధించుకోవాలి. Thank you very much. We want.